ఉత్తరాది సంస్కృతిలో ఈ జమ్మి ఆకులతో గణపతి ఆరాధన చేస్తారు కదా, అయితే దీని విశిష్టత ఏంటి, ఎందుకు అలా చేస్తారు? ఉత్తరాది సంస్కృతిలో మనకన్నా వాళ్ళు ఈ పురాణాలని చక్కగా ఫాలో అవుతున్న సంస్కృతి ఇప్పటికీ కనిపిస్తోంది. ఖచ్చితంగా గరికతో వాళ్ళు గరికతోనూ చేస్తారు, జమ్మి ఆకు కూడా యాడింగ్గా చేస్తారు. మనం గణపతి అంటే కేవలం గరికతోనే మనం చేస్తాం. అంటే అన్ని పత్రాలలో కన్నా గరిక చాలా ఉత్తమమైనది. కానీ జమ్మి ఆకుతో చేయడం వల్ల వైశిష్ట్యము ఒకటి ఉంది, ఆయనకి ప్రియత్వం కూడా ఒకటి ఉంది. ఇదే గణేష ముద్గల పురాణంలో ఈ జమ్మి చెట్టు ఎలా పుట్టింది అనే దగ్గర చిన్న ఒక స్టోరీ చెప్పారు. పూర్వం భ్రూషుండి మహర్షి అని ఒక మహర్షి ఉండేవారట. ఆయనకి భ్రూషుండి అని పేరు ఎందుకు వచ్చిందంటే, భ్రూ అంటే ఈ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి భ్రూయుగ్మం అంటాం. దీని నుంచి ఒక తుండం బయటకు వచ్చేది ఆయనకి. అందుకే శుండము అంటే తుండము. ఆయన చూడడానికి ఈ మధ్యలోంచి ఒక తుండం వస్తే ఎలా ఉంటాం, వింతగా ఉంటాం, అలా ఉండేవాట ఆయన. ఈయన్ని చూసి భ్రూషుండి మహర్షి అని అనుకునేవారు. ఆయన తపస్సు చేసేవాడు చాలా. ఆయన ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు పాపం, చాలా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఆశ్రమ పరిసరాల్లోనే కశ్యపుడికి శౌనక మహర్షికి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పేరు మందారకుడు, శౌనక మహర్షి శిష్యుడి పేరు. అలాగే ఔర్వ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన పుత్రిక పేరు శమి అని. ఈ ఔర్వ మహర్షి ఏం చేశాడంటే, మా అమ్మాయికి చాలా అందగత్తెమా, మంచి వాడిని చూడాలి అని అక్కడ వెతకడంతో శౌనక మహర్షి శిష్యుడు చాలా యోగ్యుడని తెలిసి వీళ్ళిద్దరికీ ఇచ్చి వివాహం చేసేట జరిగింది. వీళ్ళిద్దరూ అలా విహరిస్తూ ఒకరోజు అలా వెళుతూ ఉంటే ఆశ్రమంలో భ్రూషుండి మహర్షి కనిపించాడు. అప్పుడే ఇంకా కుర్రతనం, పెద్దవాళ్ళని ఎలా మర్యాద చేయాలి, గౌరవం చేయాలి అని తెలియదు. అందుకని ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది, పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా పెద్దలు ఎవరు వచ్చినా సరే నమస్కారం చేయి అని ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. ఎందుకు పాపం చిన్నపిల్లాడితో నమస్కారం ఎందుకు అని అవతల పెట్టించుకునే వాళ్ళు కూడా అంటారు. కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోతే మొక్కై వంగనేది మానై వంగున అని తర్వాత తెలియదు. ఇలా ఒక అవహేళన చేసేటటువంటి ఒక స్వతసిద్ధమైన స్వభావం వాళ్ళకి వచ్చిందేమో. వాళ్ళు ఆ భ్రూషుండి మహర్షిని వెళ్ళి చూసి ఇలా తుండం ఉంది ఏంటి అని చాలా వెటకారం చేశారట. చాలా అవహేళన చేశారు, అవమానం చేశారు. ఆ తొండంతో ఆడుకుంటూ కూర్చున్నారట. ఆయన చూసి అంతటి వాడికైనా సరే మరి చేసే కొద్దీ ఓర్పు తగ్గిపోతుంది కదా. ఒక్కసారి కోపం వచ్చి ఆయనకి, మీరు ఇలా నన్ను చేస్తున్నారు కదా అవహేళన, మీరు కదులుతున్నారు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నారు, కదలని స్థాణువులు అయిపోవాలి కాక అన్నట్ట. స్థాణువు అంటే వృక్షాలు ఉన్న పళంగా. ఈయన పురుషుడు కాబట్టి మొగ చెట్టు అయిపోయాడు, ఆడావిడ కాబట్టి ఆ శమి అనే ఆవిడ ఆడవృక్షం అయిపోయిందిట. ఆడామొగ ఎలా తెలుస్తుందండి చెట్లకి అంటే, వాళ్ళ పేర్లు బట్టి అలా చెప్పారు. మందారకుడు అన్నారు కాబట్టి మందార వృక్షం అయ్యారు. మందార వృక్షం అంటే మనకి మందారం పూలు వచ్చే చెట్టు కింద మనం చెప్పుకోకూడదు. మందార వృక్షం అంటే సంస్కృతంలో జిల్లేడు చెట్టుకి, తెల్ల జిల్లేడు చెట్టుకి మందార వృక్షం అని చెప్పారు. మందార వృక్ష రూపంలో ఈయన అయిపోయాట. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు రూపంలో ఆమె అయ్యింది. కానీ మీరు వీళ్ళందరూ కూడా తపస్సు, మరి మహర్షి శిష్యులు కాబట్టి వాళ్ళకు వాళ్ళ చెట్టుగా మారిన లోపల ఉన్న మంత్ర సంస్కారం అలాగే ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, ఇంత పాపం మనం చేసాం, ఆయన శాపానికి గురయ్యాం, దీని నుంచి మనం గట్టెక్కాలంటే జపం చేయాలి అని మళ్ళీ వాళ్ళు ఈ ఏకాక్షర గణపతిని, ఈ గం గణేశాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మళ్ళీ వాళ్ళు జపం చేయడం ప్రారంభించారట. ఆ తపస్సుకి ఏదైనా సరే పాపం చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేస్తే ఖచ్చితంగా ఆ పాప నివృత్తి జరుగుతుంది. ఈ తపస్సు అంతా చేసిన తర్వాత గణపతి వచ్చి, ఇంత చక్కగా మీరు చేశారు కాబట్టి మీ రూపంగా నేను మారిపోతాను. మందారకుడు కదా, తెల్ల జిల్లేడు ఆకులు కానీ తెల్ల జిల్లేడు పూలు కానీ నాకు చాలా ప్రియమవుతాయి. శమీ వృక్షమా, నువ్వు చేసేటటువంటి నీ ఆకులతో చేసేటటువంటి పూజ నాకు చాలా ప్రియమవుతుంది అని ఇద్దరికీ వరం ఇచ్చాట. ఇచ్చి ఈ శ్వేతార్కము అంటారు మనం, శ్వేతార్క గణపతి అని. ఈ శ్వేతార్కము అంటే అర్థం ఏంటంటే, అర్కము అంటే జిల్లేడు అని. తెల్ల జిల్లేడు, మామూలు జిల్లేడు రెండు రకాలు ఉంటాయి. అంటే ఫుల్ వైట్గా ఉన్నటువంటిది తెల్ల జిల్లేడు, కొంచెం బ్లూయిష్ వస్తుంది, అది మామూలు జిల్లేడు చెట్టు అంటాం. ఏదైనా సరే చేస్తారు, ఆ పైన కొమ్మలతో తయారు చేస్తారు. అసలు మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆ చెట్టు పెరిగే కొద్దీ కింద ఉన్నటువంటి రూట్ ఆటోమేటిక్గా గణపతి ఆకారంలోకి మారిపోతుంది. ఆ స్టెమ్ నుంచి తయారు చేసినటువంటి గణపతులు కూడా చాలా శ్రేష్టము అని చెప్పాడు. ఇలా చెప్పి ఈ గణపతి ఆకృతిగా నేను మారుతాను, ఈ శమీ వృక్షం నుంచి కనుక నాకు పూజ చేస్తే వాళ్ళకి గ్రహం ద్వారా వచ్చేటటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేస్తాను అంటారు. జమ్మి చెట్టుతో చేసేటటువంటి శమీ వృక్షము అంటే జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టుతో ఆకులు, మీరు అడిగిన ప్రశ్న జమ్మి ఆకులతో ఎందుకు చేస్తారు అని. ఇలా జమ్మి ఆకులతో కనుక చేసినట్లయితే ఆ ఆకులతో చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది ఒకటి.
రెండోది శని జమ్మి వృక్షానికి అధిదేవతగా చెప్పారు. అందువల్ల శని ప్రీతికరమైనటువంటి వృక్షం కాబట్టి ఆ చెట్టుతో కనుక ఆకులతో పూజిస్తే శని దోషాలని నేను పోగొడతాను అని వరం ఇచ్చట. అందువల్ల ఉత్తరాదిలో అందరూ కూడా ప్రతినిత్యం మన నువ్వుల నూనెతో నూనె ఎలాగైతే ప్రతినిత్యం వాడేస్తామో శని దోషాలు ఏమన్నా ఉంటే పోతాయని, అలాగే వాళ్ళందరూ కూడా ఈ గణపతికి ఎప్పుడు ఆరాధన చేసినా జమ్మి ఆకులతో ఖచ్చితంగా చేస్తుంటారు. అది మనం కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఎవరెవరైతే శని గ్రహం ద్వారా బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జమ్మి ఆకులతో చేయొచ్చు. మనకి 21 పత్రాలు రేపు వినాయక చవితి రోజు చేసే దాని దగ్గరలో కూడా 21లో మళ్ళీ జమ్మి వృక్షంతో చేసేటటువంటి పత్రి కూడా దాంట్లో ఉంది. అయితే ఈ గణపతి నివేదనలో భాగంగా స్వామికి ఏ నివేదనలు పెట్టాలని శాస్త్రం చెబుతోంది? ఇది కూడా ఒక ధర్మ సందేహం. చాలా ఉపయుక్తమైనటువంటి ప్రశ్న ఇది. గణపతికి మనం మామూలుగా నివేదన చేస్తూ పులిహార, గారెలు, పాయసం, శనగలు, కుడుములు, కజ్జికాయలు, జిల్లేడికాయలు అని ఇవన్నీ పదార్థాలు పెడతాం. కానీ శాస్త్రీయంగా మనకి పంచభక్ష్య ప్రియాయ నమః అని భగవంతుడికి ఒక నామం, ఆ నామంతో అర్చిస్తూ ఉంటాం. 5 భక్ష్యాలంటే చాలా ప్రియాన్ని కలిగినటువంటి ఓ భగవంతుడా అని దానికి అర్థం. భక్ష్యము 5 రకాలుగా చెప్పారు. దాంట్లో మొదటిది లడ్డుకము అన్నారు, అంటే శనగపిండితో తయారు చేసేటటువంటి లడ్డు ఒకటి. రెండోది మండకం అన్నారు. మండకం అంటే పాలతో తయారు చేసినటువంటి పదార్థం, అంటే పూతరేకులుగా మనం వాటిని స్వీకరించుకోవచ్చు. అలాగే మూడోది పూరి, పాకం పూరిగా దాన్ని స్వీకరించాలి. 4వది ఫేణి, ఈ ఫేణిని కూడా మనకి దొరుకుతూ ఉంటుంది, కర్ణాటకలో ప్రసిద్ధం. ఆ ఫేణి పదార్థాన్ని తీసుకోవాలి. 5వది వటకము అని మినపపిండితో తయారు చేసేటటువంటి గారెలు. ఆ 5 రకాల భక్ష్యాల్ని అంటే లడ్డు, పూతరేకు, అలాగే పూరి, పాకం పూరి, ఫేణి, మినపగారెలు, ఈ 5 కూడా భగవంతుడికి ఖచ్చితంగా వినాయకుడికి ఏ పూజ చేసినా పెట్టాలి. అందులో వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఇవి పెట్టుకోవాలి. ఇవి పెట్టిన తర్వాత మనం తినగలిగే పదార్థాలు మనకిష్టమైనవి కూడా భగవంతుడికి చూపించి మనం తింటూ ఉంటాం కాబట్టి ఇంక ఏది పెట్టుకున్నా పర్వాలా. ఈ 5తో పాటుగా మోదక భక్షణాయ నమః, భక్షకాయ నమః అని ఉంది. అలాగే మోదక హవనప్రియాయ నమః అని హోమాల్లో కూడా చెప్పారు. మోదకము అంటే బెల్లము, కొబ్బరి కలిపినటువంటి పదార్థం. ఒక గోధుమ పిండిలో చపాతీ మాదిరిగా చేసి దాంట్లో పెట్టి ఆ పైన మెలేసి నేతిలో వేయించి వాటిని నివేదన చేయమన్నారు. ఈ మోదకాలు మనకి వినాయక చవితి రోజు కూడా 21 మోదకాలు నివేదన చేసి 10 మోదకాలు ఒక బ్రాహ్మడికి వాయనమిచ్చి 10 మోదకాలు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా పంచుకుని ఒక మోదకం గణపతి ఎదురుకుండానే ఉంచమన్నారు. మనం చెప్పుకున్నాం గణపతికి ఎదురుకుండా ఒక ప్రసాదం ఉండాలి, ఒక మోదకాన్ని అక్కడ ఖచ్చితంగా పెట్టమన్నారు. అలా మోదకాలు ఈ విశేష సామాన్య నివేదన అనుకుంటే ఈ పంచభక్ష్యాలు ఖచ్చితంగా భగవంతుడు పెట్టుకోవడం మంచిది. ఈ వినాయక చవితి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి, ఎలా ఉంటాయి? ఈ వినాయక చవితి రోజు నియమాలు ఏ దేవత ఆరాధనకైనా సరే మనం శుచిగా ఉండడం, కాస్త ఆ రోజైనా సరే ఆహార నియంత్రణ, వాంగి నియంత్రణ చేసుకోవడం, అంటే నోటిని అదుపులో పెట్టుకోవడం, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం, బుద్ధిని అదుపులో పెట్టుకోవడం అని అన్నారు. అయితే చేయాల్సినవి చాలా చెప్తారు, అన్నీ చేయలేకపోయినా సరే భగవంతుడు పాపం ఏమనుకోట, చెయ్యొద్దు అని చెప్పింది మాత్రం చేయకుండా ఉంటే చాలు. చెయ్యమని చెప్తే ఎంత ఫలితం వస్తుందో, చెయ్యొద్దు అని చెప్పిన పనులు చేయకుండా ఉంటే అంత ఫలితం వస్తుంది. అందువల్ల చేయాల్సినవి ఏమిటి అని మనం తెలుసుకోవడం కన్నా చెయ్యకూడనిది ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. చెయ్యకూడని పదార్థాల్లో ముఖ్యంగా తైలం తినద్దు అన్నారు. ఆ రోజు వినాయక చవితి పూజ చేసిన తర్వాత ఆ రోజు మొత్తం అంతా కూడా నూనెతో తయారు చేసిన ఏ పదార్థాలు కూడా తినకండి. మరి అదేంటండి పిండి వంటలు అవన్నీ తినద్దంటారా? అసలు పూజే దానికోసం కదా, చిన్నపిల్లలు ఎంతమంది ప్రసాదం కోసం కదా అంటే నూనె బదులు అన్నీ కూడా నేతితో చేయమన్నారు. మనకు వేయించే పదార్థాలు కానీ హెల్త్ రూపంగా కూడా ఆ రోజు పండగల రూపంలో మామూలుగా తినేదానికన్నా ఎక్కువ తింటూ ఉంటాం. ఈ చిరుతుళ్ళు అనేప్పుడు ఇంకొంచెం ఎక్కువ తింటూ ఉంటాం. అందుకని ఈ నూనె పదార్థాలు నిషేధం కనుక చేసినట్లయితే అది హెల్తీ ఫుడ్గా కూడా ఉంటుంది. నేతితో సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలని ఆ రోజు తినాలి. నూనె పదార్థాలు పొరపాటును కూడా స్వీకరించకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి నియమంగా మనం తెలుసుకోవాలి. ఓకే, గణపతి ఆరాధనలో మట్టి గణపతికి ఉన్న విశిష్టత ఏంటి? మట్టి గణపతినే ఎక్కువగా పూజిస్తూ ఉండాలని ఎప్పటి నుంచో మనకు చెప్తూ ఉంటారు కదా, పురాణాల నుంచి కూడా. ఎందుకని? ఈ కలియుగంలో పార్థివానికి చాలా వైశిష్ట్యాన్ని చెప్పారు. పార్థివము అంటే మట్టి అని అర్థం. గణపతికి మంత్రశాస్త్రంలో గణపతికి సంబంధించినటువంటి పురాణాల్లో కూడా నవగ్రహ దోషాలు వచ్చినప్పుడు సూర్యదోషం కనుక ఉన్నట్లయితే సూర్యగ్రహం ద్వారా కెంపుతో తయారు చేసినటువంటి గణపతికి పూజ చేయండి అని చెప్పారు. అలాగే చంద్రుడితో ఏదైనా దోషం ఉంటే కనుక చంద్రగ్రహ దోషం ముత్యంతో తయారు చేసిన గణపతులను చేయమన్నారు. ఇలా ఎన్నో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనాన్ని చెప్పారు. సువర్ణ గణపతికి ఒక విశేషం చెప్పారు, ఇనుముతో తయారు చేసిన గణపతికి ఒక విశేషం అని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి రావాలి?
భూమిలోంచే రావాలి. ఏ మాణిక్యం రావాలన్నా, ఏ మణులు రావాలన్నా, ఏ ధాతువు రావాలన్నా, ఏ లోహం రావాలన్నా అన్నీ మట్టిలోనే ఉన్నాయి. అందువల్ల మట్టిని కనుక మనం చేసినట్లయితే అన్ని ఫలితాలు వస్తాయ్యా. అందువల్ల నువ్వు ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి చేయడం కన్నా ఆరోగ్యం కోసం చేయాలి అంటే ఆరోగ్యం మాత్రమే వస్తుంది. అన్నీ ఇచ్చే చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, భోగం వస్తుంది, భాగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. అందువల్ల మట్టి గణపతిని చేయడం అందువల్ల ఒక వైశిష్ట్యం. రెండోది మృత్తికే హనమే పాపం అనేటువంటి మంత్రంలో మృత్తిక అంటే మట్టి, నా పాపాన్ని పోగొట్టే శక్తి నీ ఒక్కదానికే ఉంది. అందువల్ల పాప పరిహారం జరగాలి అంటే నీ స్పర్శ నాకు కావాలి. నీ మీద నేను ఉన్నప్పుడే మనం సంకల్పం ప్రతినిత్యం చెప్తాం. సంకల్పం చెప్పేవాడు భారతవర్షే భరతఖండే అనేది, భారతవర్షంలో భరతఖండ. భూమి లేకపోతే నేను ఎక్కడ చెప్తా? కాబట్టి భూరూపంగా నువ్వు మట్టి ఉన్నావు కాబట్టి నిన్ను తీసుకునే నేను శరీర శుద్ధిని చేసుకుంటున్నాను. నువ్వు ఉన్నావు కాబట్టి నేను కూర్చునే ఒక నియమం ఉంది, కూర్చోగలుగుతున్నాను. నేను ఏం చేయాలనే నువ్వే ఆధారం అయ్యావు. కాబట్టి ఈ మట్టి లేకపోతే దేవతలు ఏం చేస్తారు? వాళ్ళకి పాపం ఈ మట్టి దొరకదు. ఇక్కడ స్వర్గలోకంలో వాళ్ళు చేసేదంతా కూడా ఇక్కడ అనుభవించినటువంటి పుణ్యాన్ని అక్కడ ఆస్వాదిస్తూ ఉంటారట ఆనందరూపంగా. కొత్తగా ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ జనరేట్ చేయాలి అంటే కేవలం మళ్ళీ భూమి మీదకి రావాలి, మట్టి తగలాలి. అందువల్ల నువ్వు మట్టి అంత నా గొప్పతనాన్ని అయ్యావు. కాబట్టి నీ యొక్క స్వరూపంలో గణపతిని నేను ఆరాధిస్తాను అని గణపతిని కనుక ఆరాధన చేసినట్లయితే మూల భూమిక మనకు దొరుకుతుంది. ఇంకా ఇందాక మనం షట్చక్రాల్లో మూలాధార స్థితో శనిత్యం అని చెప్పినప్పుడు మూలాధార స్థితిలో ఆయన ఉంటాడు అంటే అర్థం ఏంటంటే పృథివీతత్వంగా ఉంటాడు. భూమి అంతా కూడా భూమికగా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి గణపతిని ఆ తత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి మట్టితో చేయడం గణపతికి కూడా తృప్తినిస్తూ ఉంటుంది. రెండోది కేవలం మట్టితోనే ఆ గణపతిని చేయమన్నారు. అంటే దాంట్లో వేరే వేరే పదార్థాలు కలపమని చెప్పాల. మనకి మన ఈ వ్రతకల్పంలో కూడా చూస్తే మట్టి తీసుకుని రావడానికి, మట్టితో నీళ్లు కలపడానికి, మట్టిని పిసగడానికి, విగ్రహం తయారు చేయడానికి, దాంట్లో ఆవాహన చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రాన్ని చెప్పారు. ఈ విధానంగా ఎవరి గణపతిని వాళ్ళు తయారు చేసుకోవడం ఉత్తమం. మన చిన్నతనాలలో ఇప్పటికీ పిల్లలు పాపం తయారు చేసుకుందామని అనుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి మట్టి ఇస్తే చేతులు ఎక్కడ వాళ్ళకి మట్టి అయిపోతాయో అని క్లే ఇస్తాము. ఆ క్లేలతో పాపం తయారు చేసుకుని వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు. కానీ చక్కటి మట్టిని వెళ్ళి తీసుకుని రండి అంటే మట్టి కోసం వెతుకుతారు. ఏ మట్టి పనిచేస్తుంది, ఏది శుద్ధమైన మట్టి, అంటే మట్టిని మనం ఇలా పాడు చేయకూడదు అనేటటువంటి స్పృహంతా పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేయడమే వినాయక చవితి పిల్లల పండుగ. పిల్లలందరికీ కూడా ఏ పండుగ చూసినా, దీపావళి కూడా పిల్లల పండుగ అంటారు. బాంబులు గాలించేప్పుడు కూడా పక్కనే పెద్దవాళ్ళు కూర్చుని జాగ్రత్త అంటారు తప్పితే వాళ్ళకు ఒక స్వతంత్రమే లేదు. కానీ వినాయక చవితి రోజు వినాయక విగ్రహం తయారు చేయడం దగ్గర నుంచి, పత్రులు కోసుకుని రావడం దగ్గర నుంచి, ప్రసాదాలు తినడం వరకు కూడా మొత్తం అంతా పిల్లలు చేసేదే. ఈ పిల్లల పుస్తకాలు పెట్టుకోవడం, ఆ పుస్తకాల్లో శ్రీకారం రాసుకుని ఆ పుస్తకం పెట్టుకుంటే గణపతి అనుగ్రహంతో నాకు చక్కటి ఏకాగ్రత కుదురుతుంది అని నమ్మకం. అంతా గణపతి పిల్లల పండుగ. కాబట్టి ఈ పిల్లలు చేసేటటువంటి ఈ పూజా విధానాల్లో అన్నిట్లోనూ కూడా దాన్ని సమగ్రంగా కలపడం కోసం ఇవన్నీ ఆచారాలు కూడా మనం పెట్టారు అని. ఇది నవరాత్రుల సందర్భంగా ధర్మ సందేహాలు. మరొక అంశంతో